గురువు చేతిలో ఉలి దెబ్బలు పడందే ఏ విద్యార్థి శిల్పంగా మారలేడు. సైన్స్ ఉపాధ్యాయులు సుబ్బారావు గారు. టుడే టీవీ న్యూస్, పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. గురువు చేతిలో ఎలాంటి ఉలి దెబ్బలు పడందే ఏ విద్యార్థి శిల్పంగా మారలేడని సైన్స్ ఉపాధ్యాయులు సుబ్బారావు గారు అన్నారు. ఒకప్పుడు విద్యార్థులు గురువును చూసి భక్తితో భయపడేవారని, నేడు పాఠశాలలో విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉందని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తరగతి గదులలోని దేశం యొక్క భవిష్యత్తు, సమాజం యొక్క భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం కేంద్రంలో కల చిట్టిప్రోలు కాశమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఆదివారం 1991-92 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సభా కార్యక్రమం జరిగింది. ఈ సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు కమిటీ అధ్యక్షులు జలపాటి సోమయ్య అధ్యక్షత వహించారు. 32 సంవత్సరాల తర్వాత అప్పటి 10వ తరగతి చదివిన తమ స్నేహితులందరినీ ఒకరినొకరు కలుసుకొని వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకొని సంతోషాలను పంచుకున్నారు. అదేవిధంగా అప్పటి తమకు విద్యను అందించిన గురువులను ఆహ్వానించుకుని వారిని పూలమాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా పూర్వ విద్యార్థులు సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి మరపురాని సంఘటనలు తమ జీవితాంతం వెన్నంటే ఉంటాయని వారు పేర్కొన్నారు. 32 సంవత్సరాల తర్వాత తమను గుర్తుపెట్టుకుని ఈ విధంగా సన్మానించడం, మీ యొక్క ఆప్యాయతలను మాకు పంచిపెట్టడం, ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఏ రాయి అయినా సరే శిల్పకారుడి చేతులు ఉలి దెబ్బలు పడందే శిల్పంగా మారదని, అలా శిల్పంగా మారిన రాయి మాత్రమే దేవాలయాల్లో పూజించబడుతుందని, అలా ఉలి దెబ్బలు తగలని రాళ్లు మాత్రమే గుడి ముందు టెంకాయలు కొట్టే రాయిలాగా మారతాయని గురువులు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు సైతం గురువులతో వినయ విధేయతలు కలిగి గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకించినప్పుడు మాత్రమే వారి జీవితంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారని వారు తెలిపారు. ఇలా గురువులను సన్మానించే భాగ్యం తమకు దక్కినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉపాధ్యాయులను అలరించారు. అన్నిటికీ అందరికీ అన్ని వేళలా సమాధానం చెప్పగలిగింది కాలమే. మనం ఏం చేసాం, మనం ఏమైనా మన వృత్తి చేసేటప్పుడు వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఎంత మేరకు పనిచేసాం. ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే దక్కే ఒక అపురూపమైన వరం ఏంటంటే, 1 కోటి రూపాయలు ఇచ్చినా మాకు కలగదు సంతోషం. ఒక విద్యార్థి, సార్ మీ దగ్గర చదువుకొని నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాను సార్ అని పలకరిస్తే 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కలిగిన సంతోషం కలుగుతుంది. అటువంటి సంతోషం నేను పొందిన ఒక రోజు గుర్తు తెచ్చుకుంటున్నాను. ఈ బెల్లంకొండలో చదివిన పిల్లాడే ఒకరోజు నేను హెడ్ మాస్టర్గా ప్రమోషన్ మీద పిల్లల దగ్గర మాచవరం మండలం భీమవరంలో పనిచేస్తున్నాను. ట్రైన్లో వస్తున్న సాయంత్రం కూడా పాఠశాల అయిపోయిన తర్వాత సంక్రాంతి సెలవుల తర్వాత బాగా రష్గా ఉంది ట్రైన్. ఆల్మోస్ట్ గేట్లో నిలబడి ఉన్నా. నేను గమనించలేదు, పిల్లాడు అక్కడి నుంచి క్యాబిల్ వేస్తున్నాడు. నేను గమనించాల పక్క సీట్ ఆయన దాదాపు డబల్ ఉన్నారు. ఆ భోగిలో ఎంతమంది ఉన్నారో దానికి రెట్టింపు ఉన్నారు దాంట్లో. సార్ సార్ అని పిలుస్తున్నాడు. నేను గమనించలా, వేరే వాడు సార్ మిమ్మల్ని ఇందాక నుంచి పిలుస్తున్నాడు సార్ ఆ అబ్బాయి అని అంటే గమనిస్తే, సరే నిదానంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికే నేను పులిగ్రాలో ఎక్కాను. బెల్లంకొండ కూడా దాటింది స్టేషన్. అంత ఒత్తిడిగా ఉంది. వాడు లేచి నిలబడి నాకు సీట్ ఇచ్చాడు. సరే మనవాడు ముందు మరి ఏం చేస్తున్నారు అంటే, డెల్లో చేస్తున్నాం సార్, 24 ల్యాక్ ప్యాకేజీ. నాకు ఆ ట్రైన్లో ఉన్న 100 మంది, ఎందుకంటే వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడు సీట్ ఇవ్వడు ఆ రోజు, వేరే వాళ్ళే. నేను గమనించలా, కానీ నన్ను వాడు గమనించాడు. సీట్ ఇచ్చి కూర్చోబెట్టి మనం మాట్లాడుతుంటే అది ఈ గౌరవం ఒక టీచర్కి సొంతం. ముఖ్యంగా మనకి ఈ గడ్డలో ఉన్నది ఏంటంటే, గౌరవించే
గౌరవించే తత్వం ఉంది. మేము దాదాపు 36 సంవత్సరాలు ఈ వేరు స్థాయిలో పనిచేసాం. ఈ 36 సంవత్సరాల కాలంలో చాలా చోట్ల పనిచేసాం, చాలా చోట్ల పిల్లల్ని చూసాం, చాలా టీచర్స్ని చూసాం, ఇప్పుడు అనేక మంది టీచర్స్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ఒబీడియన్స్ అనే ఫ్యాక్టర్, ముఖ్యంగా మన పల్నాడులో ఒబీడియన్స్ ఉంటుంది మిగిలిన ఏరియాతో పోలిస్తే. అది మేము చాలా సంతోషం కలిగించిన విషయం. ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్న ఇప్పుడు మనకి శ్రీనివాస్ రెడ్డి, మరి గోపాల్, వీళ్ళంతా ఇంకా పనిచేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు, డిఫరెంట్ ఏరియాస్లో పనిచేస్తున్నాం కాబట్టి. అయితే కాలానికి అనుగుణంగా మార్పులు ప్రతి సమాజంలో వస్తాయి, ఎంతో కొంత పిల్లలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు మాస్టర్ చూస్తే పిల్లలు భయపడ్డారు. ఇవాళ పిల్లలు మాస్టర్లు భయపెట్టే స్థితికి వచ్చారు చాలా వరకు. సమాజ పరివర్తన అలా జరిగింది. ఇందాక అమ్మాయి చెప్పింది, ఆ శిల్పాన్ని చెక్కాలనే ఆ క్రమంలో ఉల్లిదెబ్బలేస్తాడు. వాటిని ఓర్చుకున్న రాయేమో శిల్పమై అందరి పూజలు అందుకుంది. ఓర్చుకోలేని రాయి అందరిచే కొబ్బరి టెంకలతో కొట్టించుకోడు. కాబట్టి ఒక విద్యార్థి గురువు తీర్చిదిద్దే క్రమంలో చిన్న చిన్న దండలు ఉంటాయి. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. కానీ వాళ్ళ సమాజం దురదృష్టవశాత్తు దాన్ని గ్రహించటంలా. ఒకరోజు నేను ఒక బాగా సీనియర్ కానిస్టేబుల్ ఎస్ఐ ర్యాంక్ మాట్లాడే క్రమంలో ఆయన ఒక పదం వాడారు, సార్ మీరు కొట్టడం మానేశారు, పాఠశాలలో డిసిప్లిన్ పోయింది. మేము కొట్టడం మానేసాం, సమాజంలో డిసిప్లిన్ పోయింది సార్. ఈ రెండు వృత్తులు కనుక కళ్ళు మూసుకుంటే జరిగే నష్టం ఇది సార్ అని తన అనుభవం అంతా మేళవించి ఆ పదం చెప్పాడు. కానీ ఇవాళ అనేక చట్టాలు వచ్చినాయి. నిన్న సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ కూడా ఒక సమావేశంలో చెప్పారు, మా గురువు గారు చేసిన ఒక దండనే నేను అత్యున్నత పీఠంలో కూర్చోవడానికి దోహదపడింది.